నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి. మీ పాప వయసు ఎంత? 9వ సంవత్సరం. ఇల్లు మీ సొంత ఇల్లేనమ్మా? సొంత ఇల్లేనా? ఓకే. మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? 30 ఉండొచ్చండి. 30 ఉండొచ్చు. ఓకే. మీరు సింగిల్ అమ్మా ఇక్కడ? పిల్లలు, ఒక పాప, మీరు. మీ ఆయన? మా ఆయన చనిపోయారు. చనిపోయారు. ఎన్నేళ్ళ క్రితం చనిపోయారు? సంవత్సరం అవుతుందండి. సంవత్సరం అవుతుందా? ఎలా చనిపోయారు తల్లి? మామూలు జ్వరం వచ్చే కావులు అయిపోయి చెప్తాను. పుట్టి జ్వరానికి చనిపోయారా? పచ్చకామర్లు వచ్చాయి. పచ్చకామర్లు వచ్చిన ఎన్నాళ్ళకి మీరు తెలుసుకున్నారు ఆయన ఇలా జబ్బు అయిందని? వారం తర్వాత తెలుసుకున్నాను. వారం రోజులకి తెలుసుకున్నారు. వారం రోజులకి ఈలోగే ముదిరిపోయినాయి అవి. ఓకే. మీరు పాప ఉంటున్నారు, సింగిల్గా ఉంటున్నారు అంతే. మీ ఆయన చనిపోయారు. మీరు డైలీ కూలికి గట్ట వెళ్తారా? పనిలోకి వెళ్ళానండి. పనిలోకి వెళ్ళారా? ఎంతమ్మా రోజు కూలి? 300 అండి. 300 ఇస్తారు. రోజు వెళ్తారా లేకపోతే ఎలా? రోజు వెళ్తాను. రోజు ఉంటుందమ్మా పని మీకు? ఒక రోజు అంతా ఒక రోజు ఉండదండి. ఓకే. ఉన్న రోజు వెళ్తారు. సో ఇది లక్ష్మి గారి పరిస్థితి అనమాట. హస్బెండ్ పచ్చకామర్లు వచ్చి చనిపోయారు. పాపతో ఉంటున్నారు. 9 ఇయర్స్ పాపకి. సింగిల్ ఉమెన్ అనమాట. సో పాపతో ఉంటున్నారు. అందుకని లక్ష్మి గారిని ఎంపిక చేసుకోవడానికి గల రీజన్ ఇది. సరే తల్లి, వెళ్ళొస్తాను. తమ్మన్న మెరక ఈ గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా వస్తున్నారు ఉగ్గిన లక్ష్మి. అమ్మ రండి. మరి ఉగ్గిన లక్ష్మి స్టోరీ ఏంటి, వాళ్ళ ఇల్లు ఇంటి పరిస్థితులు ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దామా? రండి. బాగున్నావురా? మొన్న వచ్చాను పలకరించాను, గుర్తుపట్టేవా నన్ను? నీకు ఏం అర్థమైందా? పట్టుకో. ఓకే. నేను టైం అయిపోయిన తర్వాత విజిల్ వేస్తాను, నువ్వు ఆగిపోవాలన్నమాట. ఓకేనా? విజిల్ వచ్చిందంటే నువ్వు ఆగిపోవాల్సిందే. నేను ఎవరికి చెప్పకు, నీ ఒక్కదానికి సాయం చేస్తాను. లెఫ్ట్ వెళ్ళి రైటు, లెఫ్ట్ రైటు అంటే కుడి వైపు వెళ్ళు, ఎడమ వైపు వెళ్ళి అని చెప్తాను, సాయం చేస్తాను. సరేనా? ఈ విషయం వాళ్ళకి చెప్పకు. ఓకే. ఉగ్గిన లక్ష్మికి టైం స్టార్ట్ చేస్తున్నాను. అమ్మ మీకు కరెక్ట్గా 1.5 మినిట్ టైం ఇస్తున్నాను తల్లి. ఈలోగా మీకు ఎన్ని కనబడితే అన్నిటికి వేసేయండి. సరేనా? కనిపించలేదండి ఈసారి కనబడలేదు. ఇందాక కనిపించినప్పుడు మాత్రం చెప్పలేదు. సరే అయితే టైం స్టార్ట్ చేస్తున్నాను. చల్. అయిపోయింది. దా వచ్చే. నేను ఉన్నాను కదా, తీస్తాను. అబ్బా అబ్బా దా లక్ష్మి, నువ్వు గెలుచుకున్నవి ఒక కొబ్బరి నూనె. వెనకెళ్ళండి. ఇక్కడేదో తీసుకున్నావు కదా, దుప్పటి. ఓకే. చింతపండు, కొబ్బరి నూనె, చింతపండు, ఇవన్నీ సింగిల్గా ఏం పట్టుకెళ్తామని దుప్పట్లు వేసి కట్టుకోవడానికి కింద.